Hello viewers, welcome to our channel APNTS TET plus DSC Science Paper 2 Important questions చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, బాహ్య చెవిని మధ్య చెవిని వేరు చేసే నిర్మాణం. బాహ్య చెవిని మధ్య చెవిని వేరు చేసే నిర్మాణం. ఆన్సర్ ఇస్ కర్ణబేరి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోబియాకు మరో పేరు. ఫోబియాకు మరో పేరు. ఆన్సర్ ఇస్ ఎల్లో స్పాట్. నెక్స్ట్ క్వశ్చన్, నాలుక పార్శ్వభాగాల్లో ఉండే రుచిగ్రాహకాలు గుర్తించేది. నాలుక పార్శ్వభాగాల్లో ఉండే రుచిగ్రాహకాలు గుర్తించేది. ఆన్సర్ ఇస్ పులుపు. నెక్స్ట్ క్వశ్చన్, టానింగ్కు దారి తీసేది. టానింగ్కు దారి తీసేది. ఆన్సర్ ఇస్ మెలనిన్. నెక్స్ట్ క్వశ్చన్, బేసిలర్ త్వచంతో రెండుగా విభజితమయ్యేది. బేసిలర్ త్వచంతో రెండుగా విభజితమయ్యేది. ఆన్సర్ ఇస్ కర్ణావర్తనం. నెక్స్ట్ క్వశ్చన్, దేహంపై రుచిగ్రాహకాలను కలిగి ఉండే జీవులు. దేహంపై రుచిగ్రాహకాలను కలిగి ఉండే జీవులు. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ రెండు సరైనవే అండి. అవేంటో చూద్దాం. చేపలు మరియు అకశేరుకాలు రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, శుక్లపటాన్ని ఏర్పరిచే కంటిపొర. శుక్లపటాన్ని ఏర్పరిచే కంటిపొర. ఆన్సర్ దృఢస్థర. నెక్స్ట్ క్వశ్చన్, శుక్లపటలం స్ఫటిక కటకం కంటిపొర కనుపాపల క్రమం బయట నుంచి లోపలికి వరుసగా. శుక్లపటలం స్ఫటిక కటకం కంటిపొర కనుపాపల క్రమం బయట నుంచి లోపలికి వరుసగా. ఆన్సర్ కంటిపొర, శుక్లపటలం, కనుపాప, స్ఫటిక కటకం. నెక్స్ట్ క్వశ్చన్, కంటి రంగును నిర్ణయించేది. కంటి రంగును నిర్ణయించేది. ఆన్సర్ కనుపాప. ఆన్సర్ కనుపాప. నెక్స్ట్ క్వశ్చన్, తర్పకాన్ని కలిగి ఉండేది. తర్పకాన్ని కలిగి ఉండేది. ఆన్సర్ కాచవత్ కక్ష. నెక్స్ట్ క్వశ్చన్, నేత్రపటలంలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి. పటలంలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి. ఆన్సర్ రెండు రకాల కణాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కంటి నిర్మాణంలో ఉండే శైలికామయ కండరాల సంఖ్య. కంటి నిర్మాణంలో ఉండే శైలికామయ కండరాల సంఖ్య. ఆన్సర్ 6. నెక్స్ట్ క్వశ్చన్, నేత్రపటలంలోనే కోణులు దండాల నిష్పత్తి. నేత్రపటలంలోని కోణుల దండాల నిష్పత్తి. ఆన్సర్ 1:15. ఆన్సర్ 1:15. నెక్స్ట్ క్వశ్చన్, విజువల్ పర్పల్. విజువల్ పర్పల్. ఆన్సర్ దండాల్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమతాస్థితికి సహాయపడే జ్ఞానేంద్రియం. సమతాస్థితికి సహాయపడే జ్ఞానేంద్రియం. ఆన్సర్ చెవి. నెక్స్ట్ క్వశ్చన్, యూస్టాచియన్ నాళం ఏ చెవితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. యూస్టాచియన్ నాళం ఏ చెవితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆన్సర్ మధ్య చెవితో. నెక్స్ట్ క్వశ్చన్, రసాయన గ్రాహక జ్ఞానేంద్రియాలు. రసాయన గ్రాహక జ్ఞానేంద్రియాలు. ఆన్సర్ ముక్కు, నాలుక. నెక్స్ట్ క్వశ్చన్, నేత్రస్థరం దృక్నాడిని కలిసి ఉండే చోట. నేత్రస్థరం దృక్నాడిని కలిసి ఉండే చోట. ఆన్సర్ దండాలు, కోణులు ఉండవు. దండాలు, కోణులు ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య చెవికి చెందిన ఏ ఎముకతో కర్ణబేరు కలిసి ఉంటుంది. మధ్య చెవికి చెందిన ఏ ఎముకతో కర్ణబేరి కలిసి ఉంటుంది. ఆన్సర్ కూటకం. నెక్స్ట్ క్వశ్చన్, స్కాబీస్ వ్యాధి వైద్యానికి వాడే లేపనాల్లో ఉండేది. స్కాబీస్ వ్యాధి వైద్యానికి వాడే లేపనాల్లో ఉండేది. ఆన్సర్ సల్ఫర్. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో అతిపెద్ద అవయవం. శరీరంలో అతిపెద్ద అవయవం. ఆన్సర్ చర్మం. నెక్స్ట్ క్వశ్చన్, బాహ్య చర్మంలో ఉండే ప్రోటీన్. బాహ్య చర్మంలో ఉండే ప్రోటీన్. ఆన్సర్ కెరాటిన్. నెక్స్ట్ క్వశ్చన్, చర్మంలో ఉల్లిగడ్డ ఆకారంలో ఉండే గ్రాహకాలు. చర్మంలో ఉల్లిగడ్డ ఆకారంలో ఉండే గ్రాహకాలు. ఆన్సర్ పీడన గ్రాహకాలు. నెక్స్ట్ క్వశ్చన్, శీతల గ్రాహకాలు ఎంత ఉష్ణోగ్రత దాటితే ఉష్ణగ్రాహకాలుగా పనిచేస్తాయి. శీతల గ్రాహకాలు ఎంత ఉష్ణోగ్రత దాటితే ఉష్ణగ్రాహకాలుగా పనిచేస్తాయి. ఆన్సర్
35 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ క్వశ్చన్, వేలిముద్రలు ఏర్పడడానికి కారణం. ఆన్సర్ అంతశ్చర్మ ఎత్తుపల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జీవుల్లో చర్మం సమాన దేహ ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది? ఆన్సర్ పక్షులు. నెక్స్ట్ క్వశ్చన్, అండాకార కిటికీ దేనితో కప్పి ఉంటుంది? ఆన్సర్ కర్ణాంతరాస్థి పాదం. నెక్స్ట్ క్వశ్చన్, మోల్డింగ్ ప్యాకెట్ ఆకారం. ఆన్సర్ ఎస్ ఆకారం. నెక్స్ట్ క్వశ్చన్, న్యూరోటాక్సిన్ ప్రభావం కానిది అడిగారండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ సెకండ్ వన్, రక్త నష్టం అనేది కానిది. అయినవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, కనురెప్పల మూతలు పడటం. థర్డ్ వన్, మాట్లాడలేకపోవటం. ఫోర్త్ వన్, పక్షవాతం. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్మైట్ ఫ్రౌడ లార్వాల్లోనే కాళ్ళ సంఖ్య వరుసగా. ఆన్సర్ 8, 6. నెక్స్ట్ క్వశ్చన్, కలరా లక్షణాలు. ఆన్సర్ పైవన్నీ. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, నీళ్ళ విరోచనాలు, వాంతులు. సెకండ్ వన్, కళ్ళు గుంటలు పడటం. థర్డ్ వన్, నిర్జలీకరణం. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో శ్వాసకోశాలకు వ్యాపించే బ్యాక్టీరియల్ వ్యాధి. ఆన్సర్ క్షయ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దగ్గు వల్ల ఉఫ్ అనే శబ్దం వెలువడుతుంది? ఆన్సర్ పెర్టిసిస్. నెక్స్ట్ క్వశ్చన్, విడువని జ్వరం, పొట్ట భాగం పచ్చిగా ఉండటం ఏ వ్యాధి లక్షణాలు? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. విడువని జ్వరం, పొట్ట భాగం పచ్చిగా ఉండటం ఏ వ్యాధి లక్షణాలు? ఆన్సర్ టైఫాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, నెమ్మదిగా వ్యాపించే బ్యాక్టీరియల్ వ్యాధి. ఆన్సర్ కుష్టు వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, ట్రిపుల్ యాంటీజెన్కు సంబంధించని వ్యాధి. ఇక్కడ సంబంధించిన వ్యాధి అడిగారండి, గమనించండి. ఆన్సర్ ఫస్ట్ వన్, టైఫాయిడ్ అనేది ఇది ట్రిపుల్ యాంటీజెన్కు సంబంధించినవి ఏంటో చూద్దాం. సెకండ్ వన్, డిఫ్టీరియా. థర్డ్ వన్, కోరింత దగ్గు. ఫోర్త్ వన్, ధనుర్వాతం. నెక్స్ట్ క్వశ్చన్, గాయాల ద్వారా నేల నుంచి మానవ దేహంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా. ఆన్సర్ క్లాస్ట్రీడియం. నెక్స్ట్ క్వశ్చన్, రోగి మెడ, దవడ కండరాలు బిగుసుకుపోవడం ఏ వ్యాధి లక్షణం? ఆన్సర్ ధనుర్వాతం. నెక్స్ట్ క్వశ్చన్, శిశు పక్షపాతాన్ని కలిగించేది. ఆన్సర్ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, కలరా నివారణలో వాడే సజలీకరణ ద్రావణంలోని చక్కెర ఉప్పు శాతం. ఆన్సర్ 3:1. నెక్స్ట్ క్వశ్చన్, క్షయవ్యాధి గురించి సరికానిది అడిగారండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ సెకండ్ వన్, ఇది అనువంశిక వ్యాధి. ఇది సరికాదు. సరైనవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఈ వ్యాధి నివారణకు BCG టీకాను వాడుతారు. థర్డ్ ఆప్షన్, ఈ వ్యాధిని నయం చేయొచ్చు. ఫోర్త్ ఆప్షన్, పోషకాహార లోపం, తక్కువ వెలుతురు ఈ వ్యాధికి అనుకూల పరిస్థితులు. పై 3 సరైనవి. సెకండ్ వన్, అనువంశిక వ్యాధి అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, పెరోటెడ్ గ్రంథులను ప్రభావితం చేసే వైరల్ వ్యాధి. ఆన్సర్ గవద బిళ్ళలు. నెక్స్ట్ క్వశ్చన్, కాలేయాన్ని ప్రభావితం చేసే వైరల్ వ్యాధి. ఆన్సర్ హెపటైటిస్. నెక్స్ట్ క్వశ్చన్,
కళ్ళు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపే వైరల్ వ్యాధి. కళ్ళు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపే వైరల్ వ్యాధి. ఆన్సర్ పొంగు. నెక్స్ట్ క్వశ్చన్, బోని కండక్షన్ దేనికి సంబంధించింది? బోని కండక్షన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ శ్రవణం. నెక్స్ట్ క్వశ్చన్, గజ్జిని కలిగించే ఇచ్మైట్ చూపే నిర్మోచనాల సంఖ్య. గజ్జిని కలిగించే ఇచ్మైట్ చూపే నిర్మోచనాల సంఖ్య. ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, అంధ విద్యార్థులు బ్రైలీ లిపిని చదవటానికి సహాయపడే చర్మగ్రాహకాలు. అంధ విద్యార్థులు బ్రైలీ లిపిని చదవటానికి సహాయపడే చర్మగ్రాహకాలు. ఆన్సర్ స్పర్శగ్రాహకాలు. నెక్స్ట్ క్వశ్చన్, శబ్ద ప్రసారం బయట నుంచి లోపలికి ప్రయాణించే సరైన మార్గం. శబ్ద ప్రసారం బయట నుంచి లోపలికి ప్రయాణించే సరైన మార్గం. ఆన్సర్ బాహ్యశ్రవణ కుహరం, కర్ణబేరి, మధ్య చెవి ఎముకలు, బేసిలర్ త్వచం, శ్రవణ నాడి. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్టీరియా ఫేజ్ అనేది ఆన్సర్ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. ఆన్సర్ మెదడు వాపు వ్యాధి. ఫ్రెండ్స్, ఇక్కడ సమాధానాలు కూడా ఉన్నాయి, ఒకసారి ఇవి కూడా చూడండి. మీకు ఏమన్నా నేను చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చూసుకోండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.